రెండోది ఏంటంటే ఈ సామాజిక వర్గం కూడా వాస్తవంగా విజయ్ ఓసీనే, వీళ్ళు ఏమనుకుంటారంటే ఎస్సీ అనుకుంటారు ఇప్పుడు రావణ్ అనుకున్నట్టే. అట్లాగా ఆ రూట్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ వాళ్ళు అతన్ని ఓన్ చేసుకోవడం మిగించేశారు. అది అట్లా పెరిగిపోయిందండి. అంటే ఒక రకంగా పథకాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో ఎవరు ఇవ్వలేదు అన్నట్టుగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు. కానీ ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యారంటే చెప్పలేం, ఇచ్చి కూడా ఫెయిల్ అయ్యారు మనం కూడా చేయాలనుకున్నాం. ఇప్పుడు విజయ్ కూడా అదే స్థాయిలో ఇస్తున్నాడంటే, ఇంకా అంతకు మించి ఇస్తున్నాడంటే ఎందుకు ఒకళ్ళని చూసి ఒక దాని రేపు ఆల్రెడీ ఎన్నికల్లో హామీ ప్రయోజనం ఇచ్చిన హామీలే అమలు చేస్తున్నాడు. ఇతనైనా హామీలు కూడా అంతే చేశారు కదా. అమలు చేసిన తర్వాత ఇక్కడ జనాల కంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఇతను సక్సెస్ అయింది 3.5 ఏళ్ళు సక్సెస్ అయ్యాడు. లాస్ట్ 1.5 year కంట్రోల్ అయితే చేతుల్లో లేకుండా పోయింది. ఆ పర్యవసానం. రెండోది ఏంటంటే ప్రతీకార రాజకీయాలని ప్రోత్సహించాడు ఈయన జగన్. అతను ఇప్పటిదాకా అయితే ప్రతీకార రాజకీయం ప్రోత్సహించాడు. కానీ వాళ్ళు కూడా అంటారు, ఇప్పుడు ఆడవాడు సెంధిల్ అనేటువంటి మంత్రి వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్చిపోయాడని కేసు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు, విజయ్ ప్రతీకార రాజకీయం అంటున్నారు. అట్లాగే ఉంటుంది. అంటే విజయ్ కూడా ప్రతీకారం ఉందా? అంటే ఈయనంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒక 67 సీట్లను తెచ్చుకొని తర్వాత అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు, కొంత ప్రతీకారం అనేది యాడ్ అవుతుంది. విజయ్ ఆ స్థాయి లేదు కదా. ఇప్పుడు కరూరు దాంట్లో విజయ్ ఏడిపించుకుదని లేదా, అసలు ఒక్క మీటింగ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏడిపించుకుదని లేదా, అట్లాగే విజయ్ సినిమాని ఆపేయలేదా కావాలని చెప్పేసి ఉంటది. కాబట్టి చెప్పడు అతను. అంటే పాలనాపరంగా కాకపోయినా వేరే